కర్ణాటకలో మొత్తము 1,12,000 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. ఈ వక్ఫ్ భూమిలో కేవలం 17% మాత్రమే ఆక్రమణలకు గురి కాకుండా ఉంది. దీనిపైన పాపం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు వక్ఫ్ భూముల ఆక్రమణ పైన ఆవేదన చెంది హడావిడిగా వాళ్ళు ఒక ప్రశ్న చట్టసభలో వేశారు. అసెంబ్లీలో వాళ్ళ మైనారిటీ వ్యవహారాల మంత్రి అయినటువంటి జమీర్ అహ్మద్ ఖాన్ గారు జవాబిస్తూ మొత్తము 1,12,000 ఎకరాల భూమిలో 17% మాత్రమే ఆక్రమణలకు గురి కాకుండా కాపాడబడింది. ఆక్రమణలకు గురైనటువంటి భూముల్లో హిందువులు ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు. వక్ఫ్ భూముల్ని హాయిగా దర్జాగా భోజనం చేస్తూ వాటిని దుర్వినియోగం చేస్తూ రకరకాల కార్యకలాపాలకి వాడుతున్నది కేవలము ముస్లిములే అని మైనారిటీ వ్యవహారాలు వక్ఫ్ వ్యవహారాల శాఖ మంత్రి గారు స్వయంగా చెప్పారు. అయినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం వక్ఫ్ భూములను కాపాడేందుకు వక్ఫ్ లోక్ అదాలతులను ఏర్పాటు చేసింది. ఆ వక్ఫ్ లోక్ అదాలతులు పాపం పేద హిందూ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములన్నీ మా వక్ఫ్వి మాకు ఇచ్చేయాలని చెప్పేసి నోటీసులు పంపుతోంది. ఆక్రమణదారులు ముస్లిములు, కాపాడుకోవలసింది ముస్లిములు, నోటీసులు వెళ్తున్నది మాత్రం హిందువులకి. ఇది కేవలము కుహనా సెక్యులర్ పరిపాలనలో మాత్రమే జరుగుతుంది.